చికెన్ తింటే వేడి చేస్తుంది అని అనుకునే వాళ్ళ కోసం బెస్ట్ ఆప్షన్ అనమాట. మంచి చికెన్ కర్రీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అది కూడా కొత్తగా వెరైటీగా అలానే టేస్టీగా సొరకాయ చికెన్ కర్రీ అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి. ఇలా సొరకాయ కాంబినేషన్లో చికెన్ కర్రీ అయితే ట్రై చేయండి. డెఫినెట్గా ఎవరికైనా నచ్చుతుంది. ఈ రెసిపీ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా సింపుల్గానే ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఈ జీలకర్ర వేసుకోవడం అనేది మనకి డైజెషన్కి చాలా మంచిదనమాట. జీలకర్ర వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. 2 లేదా 3 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ శుభ్రంగా కడిగి తీసుకున్న అర కేజీ చికెన్ లేదంటే 3/4 కేజీ చికెన్ అయితే తీసుకోండి. ఈ కొలతలకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనకి చికెన్ అయితే ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి. ఇలా చక్కగా ఒకసారి కలిపిన తర్వాత మనము చికెన్ అయితే ఒక 50% వరకు ఉడికిన తర్వాత సొరకాయ ముక్కలు అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3/4 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. 3/4 కేజీ చికెన్కి ఒక సొరకాయ మొత్తం అయితే తీసుకున్నాను. సొరకాయ ముక్కలు సన్నగా తరిగి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 3 లేదా ఒక 5 నిమిషాల వరకు అయితే మనం ఉంచినట్లయితే కనుక ఇక్కడ మనకి చికెన్ అలానే సొరకాయ ముక్కలు కంప్లీట్గా అయితే ఉడికిపోతాయండి. చికెన్ మనం వేయగానే వెంటనే ఉప్పు వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉప్పు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి. ఇక్కడ మనకి చక్కగా చికెన్ అయితే ఉడికిపోయినట్టే, అలానే సొరకాయ కూడా ఉడికిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అలానే అర టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి శుభ్రంగా. ఆ తర్వాత గ్రేవీ కోసం ఒక 2 టమాటాలు అయితే తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అలానే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ టమాటో కారం వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 3 నిమిషాల వరకు అయితే ఉడకనివ్వాలండి. ఈ కర్రీలోకి మనము ఒక్క చుక్క అంటే చుక్క వాటర్ కూడా యాడ్ చేయము. ఎందుకంటే సొరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, మనందరికి తెలిసిందే. టమాటోలో కూడా వాటర్ క్వాంటిటీ ఉంటుంది. సో ఇది మంచి గ్రేవీ అయితే ప్రిపేర్ అవుతుందండి. ఇక్కడ మీరు వీడియోలో ఒకసారి గమనించండి. చక్కటి గ్రేవీ అయితే ఇక్కడ మనకి ప్రిపేర్ అయింది కదా. ఆ తర్వాత ఏం చేయాలి అంటే నెక్స్ట్ వచ్చేసి మసాలా పొడి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. మసాలా పొడి యాడ్ చేయడం కంటే ముందుగా మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. రైస్లోకైనా రోటీలోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ అయితే. డెఫినెట్గా మీరైతే ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు మనమైతే మసాలా పొడి వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సొరకాయ యాడ్ చేస్తున్నాం కాబట్టి కర్రీ అంత స్పైసీగా అయితే ఉండకపోవచ్చు. సో మసాలా పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుందండి. ఇక్కడ మసాలా పొడి అయితే వేసుకున్నాం కదా. ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసాం కదా. ఇప్పుడు ఒకసారి చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి మంట అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి ఇంకొక 3 లేదా 4 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. సాధారణంగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి దింపేస్తాము. కాకపోతే ఇలా కుక్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది కర్రీకి. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది. మనము స్టార్టింగ్లో ఉప్పు వేసాం కానీ మధ్యలో ఎక్కడ ఉప్పు వేయలేదు కదా. సో ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసేయడమేనండి. మనము మూత పెట్టేసి ఉడికించిన తర్వాత ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నేను చేసిన సొరకాయ చికెన్ మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.